బ్రహ్మలీన బ్రహ్మశ్రీ శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారి శతజయంతి మహోత్సవము ఆరంభం అయింది. గత క్రోధినామ సంవత్సర ఫాల్గుణ బహుళ పంచమి రోజు ఈ కార్యక్రమాన్ని ఇదే బగళాముఖి శక్తిపీఠంలో ఆరంభం చేసుకున్నాం. దాని తర్వాత శిష్యవర్గం అంతా కూడా మేమంటే మేమని వారి యందున్నటువంటి అత్యంతమైనటువంటి గౌరవముతో భక్తి శ్రద్ధలతో తమ తమ గ్రామాల్లో పట్టణాల్లో వారు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఇక్కడ శివంపేటలో ఆరంభమైన తర్వాత మా గురువుగారి ఆత్మరూపమైనటువంటి కాశీ బ్రహ్మస్వ భవనంలో 2వ సభ, ఆ తర్వాత నిజామాబాదు 3, 4 కరీంనగరు, తర్వాత వరుసగా ఇలా చుంచరకోట, కామారెడ్డి, వరంగల్, హైదరాబాద్ ఇలా మొదలు పెట్టుకొని అనేక గ్రామాల్లో ఈ శాస్త్రి గారి సభలు జరిగాయి. చివరికి మొన్న బాసర క్షేత్రంలో 17వ సభ నిర్వహించడం జరిగింది. ఇప్పుడు 18వ సభగా ఈరోజు ఇక్కడ ఈ మహాసభ. ఈ వాస్తవానికి ఇది మరి విశ్వావసునామ సంవత్సర ఫాల్గుణ మాసం అంటే 100 ఏళ్ళు శాస్త్రి గారికి మా గురువుగారికి నిండినటువంటి సంవత్సరం. అందరు శిష్యులు భక్తి శ్రద్ధలతో సకుటుంబంగా ప్రతి చోట హాజరైనారు. ప్రతి ఉత్సవంలో అందరూ పాల్గొన్నారు. అప్పుడప్పుడు ఒకరిద్దరు పాల్గొనకపోయినా ఎక్కడ జరిగినా అది కాశీ కానీ, నిజామాబాద్ కానీ, కరీంనగర్ కానీ, హైదరాబాద్ కానీ భక్తి శ్రద్ధలతో పాల్గొని వారికి వారి యందు ఉన్నటువంటి భక్తిని, వారి యందున్న గౌరవాన్ని అందరూ కూడా వ్యక్తం చేసుకుని తమ జన్మలు ధన్యం చేసుకున్నారు. అయితే ఈ చివరి సభను మేము రవీంద్ర భారతిలో సంకల్పించుకున్నాం. రవీంద్ర భారతిలో చేయవచ్చు, చాలామందిని పిలుచుకోవచ్చు. రవీంద్ర భారతికి ఎవరెవరో వస్తారు, మినిస్టర్లు వస్తారు, ఇంకా ఎవరెవరో వస్తారు. ఘనంగా అద్భుతంగా చేద్దామని అది రవీంద్ర భారతి సంవత్సరం ముందే బుక్ చేసుకోవడం కూడా అయింది. కానీ ఎందుకో శాస్త్రి గారి మనస్సు ఆత్మ శివంపేటలో ఉంటే రవీంద్ర భారతిలో వారి శతజయంతి మహాసభ ఎలా జరుగుతుంది? అది జరగదు. కాబట్టి మళ్ళీ వారి ఆదేశం బగళాముఖి అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో ఎక్కడైతే బగళాముఖి క్షేత్రంలో ప్రథమ సభ జరిగిందో అక్కడే ఈ మహాసభ జరగడం అన్నది ఈ చాలా గొప్ప విషయం. అయితే చివరి సభ అంటుంటే మా విద్యార్థులు ఎవరికి నచ్చడం లేదు. నిజంగా ఒక్క మాటలో చెప్పాలి అంటే మాకన్నా మా ధర్మపత్రులు, మా భార్యలు ఎంత ఆనందపడ్డారు. ఎవరికి వాళ్ళు ఎంత సంతోషాన్ని పొందారో. కొందరైతే ఏమన్నారంటే నిజంగా శతజయంతి మహోత్సవం చేస్తున్నారు కానీ దీనివల్ల మేము కొత్త అనుభూతిని పొందాము అన్నారు. ఏమిటి అంటే ఇంచుమించు మా విద్యాభ్యాసం ముగిసి 30 ఏళ్ళు దాటిపోయింది. దాని తర్వాత కొద్దిమంది, అంతకుముందు కొద్దిమంది వివాహాలయ్యాయి, ఆ తర్వాత కొద్దిమందికి వివాహాలయ్యాయి. ఇలా అందరూ కూడా దంపతియుక్తంగా అందరూ ఎవరి గ్రామాల్లో లేదా ఎవరి ఉద్యోగాల్లో ఎవరి వృత్తుల్లో వాళ్ళు ఉంటూ వస్తున్నారు. కానీ ఈ స్త్రీలంతా కలిసింది ఎక్కడా లేదు. ఈ సంవత్సరం నుంచి పదే వీళ్ళంతా కలుస్తుంటే వీళ్ళందరికీ కూడా మేము శివంపేటలో చివరి సభ అంటుంటే వాళ్ళే మాకు అడ్డుపడ్డారు. అయ్యా, ఇది చివరి సభ అనకండి, మనం మొదలు పెట్టుకున్నాం. ఈ నెపంతో అయినా మేమందరం కలుస్తున్నాం. అసలు ఎవరెవరో తెలియదు మాకు. ముఖ్యంగా మా పురుషోత్తమ శర్మ గారి, దారూరు పురుషోత్తమ శర్మ గారు ఈ పాఠశాల మొట్టమొదటి విద్యార్థి. వారి ధర్మపత్రి నుంచి ఆరంభమైంది ఈ కోరిక. ఏంటంటే ఇది ఇక్కడ ముగియొద్దు. రేపు సభ జరిగితే ఇక్కడి నుంచి ప్రతి నెలనో 2 నెలలకో ఓసారి ఏదో రూపంలో మనం అందరం కలుస్తాం. శాస్త్రి గారిని స్మరించుకునేటువంటి ఒక నెపంతో మనం కలుద్దాం. ఇది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి దీన్ని దయచేసి ముగింపు సభ అని అనొద్దు అని అన్నారు. కాబట్టి రేపు జరిగేది ముగింపు సభ కాదు, మా విద్యార్థుల యొక్క మనస్సులో ఉన్నటువంటి శాస్త్రి గారి యొక్క స్వరూపాన్ని రేపు స్మరించుకొని ఆ స్మరణ శాశ్వతంగా మేము బతుకున్నంత
వరకు అలాగే మా అందరి మనస్సులో ఉండాలని చెప్పి కోరుతూ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. అయితే ఇప్పుడే అద్భుతంగా వారు జన్మించినటువంటి ఈ శివంపేట గ్రామంలో శోభాయాత్ర అంగరంగ వైభవంగా మా గ్రామంలో ఉన్నటువంటి ముత్తైదువులందరూ కూడా మంగళహారతులు నీరాజనాలు పడుతూ ఉంటే అందరూ కూడా నాయకులు కూడా మా గ్రామ సర్పంచ్తో మొదలుకొని ఇంకా సీనియర్ నాయకులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరూ కూడా ఈ దీంట్లో పాల్గొని ఈ శోభాయాత్రను విజయవంతం చేశారు. అయితే మేము ఈ సంవత్సరం నుంచి ఏం చేస్తున్నామంటే ఏదో కూర్చొని కప్పు కాఫీ తాగి ఏదో భోజనం చేసి వెళ్ళడం లేదు. వారి పాదుకలు ఉన్నాయి ఇక్కడ, నాన్నగారి పాదుకలు. ఆ పాదుకలను ప్రతినిత్యము ఇంట్లో పూజ చేస్తున్నాం. ఎక్కడ సభ అయితే అక్కడ పాదుకలకు చక్కగా పంచామృతాలతో అభిషేకాలు. పంచామృతాలే కాదు, మనము ఏవైతే డ్రై ఫ్రూట్స్ పంచఖాద్యములు ఉంటాయో వాటితో పంచఫలములతో అద్భుతంగా అభిషేకములు చేసి పంచదశ ద్రవ్యాలతో అభిషేకం చేసి అద్భుతంగా వాటిని పూజించాం. అయితే ఈ మధ్యలోనే వారి గురువందనము ఒక శిష్యుడు రాస్తే మరొక శిష్యుడు మా గురువుగారు సాక్షాత్ దేవతాస్వరూపుడు దేవస్వరూపు దైవము కాబట్టి వారికి అష్టోత్తరనామాలు ఉన్నాయని మా మహేశ్వర శర్మ వారికి అష్టోత్తరనామాలు రాశారు. ఆంజనేయ శర్మ గురువందన కార్యక్రమాన్ని రాశారు. ఇలా చివరికి అంటే ఈ సంవత్సరంలో ఏం జరిగిందంటే మాకు శాస్త్రి గారంటే మాకు కనపడేటువంటి దైవంగా అప్పుడు ఉండేవారు. ఇప్పుడు కనపడకుండా మా అందరిలో కూడా ఒక మహాశక్తిగా మహా వ్యక్తిగా ఆ మహాపురుషుడు మా అందరికీ ఇవాళ నిలిచిపోయింది. కాబట్టి దీనికి కారణమైన ఈ విద్యార్థి లోకమంతా కూడా మరి నిజంగా ఎంతో అంటే నాన్నగారని మాకు అనిపించినా కానీ మేము నాన్నగారితో పాటు మేము కూడా శిష్యులం. వారికన్నా కొంచెం విశేషం ఏంటంటే నాకు కానీ మా దత్తనకు కానీ మా వామనునికి కానీ బ్రహ్మోపదేశము చేశారు, తర్వాత మంత్రోపదేశము చేశారు, తర్వాత చదువు చెప్పారు. ఇలా కొంచెం కొద్దిగా అడుగులు ముందున్నాయి కాబట్టి కొంచెం ముందున్నా కానీ మేము చాలా విశేషమైన కార్యక్రమాల్ని జరుపుకుంటున్నాం. అయితే ఇవాళ ఉదయము కాదు కాబట్టి ఉదయం మామూలుగా నిత్య అభిషేకాలు అవుతాయి. ఇప్పుడు పాదుకలకు పూజ, అష్టోత్తర నామార్చన, తర్వాత ఇంకో గొప్ప విశేషం ఏంటంటే ఈ పూజల్లో చివరిలో అన్ని వేదములు వేదాంగములు శాస్త్రములు తర్వాత మిగతా సంగీతాది కళలు మొదలైన వాటితో రాజోపచార పూజ అని ఒకటి ఉంటుంది. అది లోకంలో ప్రసిద్ధమై ఉంది. కానీ జగద్గురువులే పీఠాధిపతులే నాన్నగారిని ఆ రోజుల్లో కోరారట. ఏందోనయ్యా ఇది సవ్యంగా లేదు కాబట్టి రాజోపచార పూజలు చక్కగా రాయమంటే మా నాన్నగారు ఒక 26 ఉపచారములతోని రాజోపచార పూజలు వారు రాయడం జరిగింది. ఇప్పుడు విశేషం ఏంటంటే ఈ నామార్చన తర్వాత వారు రాసినటువంటి ఆ రాజోపచార పూజలతో ఈరోజు మరి పురుషుడి జరుపుకోవడానికి విద్యార్థి లోకమంతా కూడా అదేవిధంగా వారి శిష్యవర్గము గ్రామ ప్రజలు తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా అద్భుతమైనటువంటి వేదభాష్యాన్ని చదివినటువంటి మహా పండితులు అందరూ రేపు ఇక్కడికి వస్తున్నారు. అంతేకాదు నాన్నగారికి 3 కోణాలు, 1 వేదము, 2 శాస్త్రము, 3 మంత్రశాస్త్రము, అమ్మవారికి సంబంధించిన శ్రీ విద్యా సంబంధమైన మంత్రశాస్త్రం. కాబట్టి రేపు నాన్నగారికి సంతృప్తి పడే విధంగా ఒక పక్క వేద పండితులు, మరో పక్క శాస్త్ర పండితులు, మరో పక్క మంత్రశాస్త్ర పండితుల్ని కూడా ఇదే వేదిక మీద సత్కరించుకోవడం జరుగుతుంది. అది కూడా మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జగద్గురు పీఠమైనటువంటి పుష్పగిరి పీఠాధీశ్వరులు శ్రీ 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 అభినవోద్దండ విద్యాశంకర భారతీ స్వామి వారి యొక్క ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం జరుగుతుంది. సమయం అయిపోతుంది కాబట్టి ఇప్పుడు దీపారాధన కార్యక్రమాన్ని చేసి అష్టోత్తర శతనామ అర్చన చేస్తాం. ఒక్క నిమిషం మనకు నర్సాపూరు తూప్రాన్ ఉందని తెలుసు. ఇక్కడి నుంచి ముందని తెలిస్తే లాభం లేదు. అక్కడికి వెళ్ళాలంటే దానికో మార్గం తోవ కావాలి. కాబట్టి ఈరోజు కేవలం ఫోన్ల ద్వారా వాట్సాప్ మెసేజ్ల ద్వారా పెట్టడంతోనే ఊరి వాళ్ళందరూ కూడా ముఖ్యంగా ముత్తైదు వాళ్ళందరూ కూడా మంగళహారతులతో వచ్చి
గురు సేవను చేసుకున్నారు. అయితే ఇది మొట్టమొదటి ఎందుకు చెప్పారంటే నరసాపుర తూపురాలు వెళ్ళాలంటే ఎట్లాగైతే ఒక మార్గం తోవ అవసరమో అట్లాగే మనం భగవంతుడు అనేవాడు ఉన్నాడని తెలుసు, కానీ భగవంతుడిని పొందాలంటే భగవంతుడి చేరాలంటే మార్గాన్ని చూయించేవాడు గురువు. అటువంటి గురువులకు మీరు ఈరోజు మంగళహారతులు తర్వాత విశేషంగా స్వాగతాన్ని చేసినందుకు మీకు భగవంతుడిని చేరుకునేటువంటి మార్గం దొరికినట్టే. కాబట్టి మీరందరూ ధన్యులైనగా అని నా భావన. కార్యక్రమాన్ని ఇక మొదలు పెడదాం. మేళం వాళ్ళు సిద్ధంగా ఉండాలి. దీపారాధన చేయగానే అందరూ కరతాళ ధ్వనులు చేసి హర్షధ్వానాలతో గురువుగారి యొక్క స్మరణ మనమందరం చేద్దాం. అక్కడ ఒకటే సార్ మేళం గట్టి మేళం. ఓం జ్యోతిష్మతి వేదో భగ్నిరుతిం మమ పశోగుశ్చ మహ్యమావహ దీవనం దిశో దిశ. పుష్పాలు పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్దన దీపేన సాధ్యతే సర్వం దీపరాజాయతే నమః. దీపదేవతాభ్యో నమః. సర్వోపచారార్థే అక్షత పుష్పాణి సమర్పయామి. అందరూ మేళం ఆపండి, 2 చేతులు జోడించండి. ఏకకాలంలో మేమందరం కూడా ఈ వందే గురు పరంపరాం అనే సద్గురు వందనాన్ని మేము చేస్తాం. అందరూ శ్రద్ధాళువులై విని తరించండి. అనసూయా శివానందనాథ, అందరూ కలిసి అనసూయా శివానందనాథ శ్రీ గురు పాదుకాం శిష్య హృద్భావనా వేద్యాం నౌమి శిష్యైక జీవనాం. వేదశాస్త్ర పురాణాది మర్మజ్ఞం జ్ఞానపారగం శాస్త్రులాన్వయ సంజాతం విశ్వనాథ గురుం భజే. శ్రీమత్సకల నిగమాగమ సారస్వత విద్వత్సభ రంజకాన్ ఔపనిషత్ ప్రతిపాద్య బ్రాహ్మీ స్వరూపాన్ వైదిక మార్గ ధర్మ మార్గ ప్రవర్తక సదాచార నిష్ఠా గరిష్ఠాన్ వేదశాస్త్ర పురాణ స్మృతి ఇతిహాస ఆగమాది విశారదాన్ ఆంధ్రప్రదేశీయ పురోహిత బ్రాహ్మణ వేద సంస్కృత వేద విద్యాపీఠ స్థాపకాన్ శృతిచోదిత కర్మానుష్ఠాన నిరతాన్ చతురామ్నాయ పీఠేష్వకంఠిత పాండిత్య శకవాగ్విలాసధురీణాన్ అంతర్ముఖాన్ శ్రీధర్మ సమ్రాట్ యతి చక్రచూడామణి స్వామి కరపాత్ర మహారాజ ధర్మ దీక్షా సామ్రాజ్య ధారకాన్ అనవరత సనాతన వారేణ కర్మిష్ఠా సాక్షాదన్నపూర్ణ గర్భముక్తా ఫల శ్రీకరపాత్రానుగృహీత మహాషోడశాక్షరీ శ్రీ విద్యా పూర్ణ దీక్షా శ్రీ విద్యారూపాన్ వైదిక సనాతన ధర్మ ప్రబోధనేన సర్వానస్మాన్ ప్రాకృత జనాన్ విశేషతః తైలంగాణీయ జనాన్ ఉద్ధరతః శ్రీమతః అవ్యాజ శిష్య వాత్సల్య అనురాగవతాన్ శ్రీమదనసూయాంబా సమేత శివానందనాథ మహాషోడశాక్షరీ పూర్ణ దీక్షా దీక్షితాన్ శివంపురీ శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గురువర్యాణాన్
పరాం శతజయంత్యుత్సవ సమారంభే సద్గురు పాదుకేషు సభక్తికం సప్రశ్రయం సాష్టాంగం ప్రణామాన్ సమర్పయామః. అందరూ భూమికి చేతులానించి నమస్కారం చేయండి. చాతనైన వాళ్ళు సాష్టాంగ నమస్కారం చేయండి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సద్గురునాథ భగవానికి. దేవదత్త శర్మ దంపతులు ఇక్కడ కూర్చొని, వామన శర్మ ఇటు, దేవదత్త శర్మ కూర్చొని కాగితాలు తీసి కూర్చో. మాధవి, వామన శర్మ, ప్రేమలత, దేవదత్త శర్మలు, లక్ష్మీ వెంకటేశ్వర శర్మలు కూర్చోండి. దీపాలు చదువు, దీపాలు అటు